హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో దీపారాధన ఎక్కడ చేయాలి? గుడిలో ఎక్కడ చేయాలి? అలాగే ఇంట్లో ఎక్కడ చేయాలి? అలాగే ఏ నూనెతో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. గాయత్రి తెలుగు వ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి. ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఏ నూనెతో దీపారాధన చేస్తే మంచిదండి అంటే నువ్వుల నూనె, విప్ప నూనె, నారింజ నూనె, అలాగే వచ్చేసి ఆవు నెయ్యి. ఈ 4 నూనెలతో ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం పెడతారో వాళ్ళకంత ఐశ్వర్యమే కలుగుతుంది. ముఖ్యంగా ఈ 3 నూనెలు కలిపి చేస్తే ఇంకా చాలా మంచిది. విప్ప నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి 3 కలుపుకొని మనము దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎక్కడెక్కడ పెట్టాలంటే గుడి దగ్గర అయితే మనము గాలి గోపురం దగ్గర పెట్టాలి, అలాగే నందీశ్వరుడి దగ్గర పెట్టాలి, ఆ తర్వాత గర్భగుడి దగ్గర ఖచ్చితంగా దీపం అనేది వెలిగించాలి. మీరు గుడికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లలో మాత్రము ఖచ్చితంగా దీపం అనేది వెలిగించడానికి ట్రై చేయండి. అలాగే గాలి గోపురం, ఆ తర్వాత నందీశ్వరుడు, ఆ తర్వాత వచ్చేసి గర్భగుడి, ఈ 3 చోట్ల శివాలయానికి వెళ్ళినప్పుడు మనము దీపారాధన చేసినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు వీలు కాదు, మేము గుడికి వెళ్ళలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో అని అనుకుంటే ఇంట్లో మాత్రం ఖచ్చితంగా తులసి చెట్టు దగ్గర ఒక దీపం అనేది పెట్టాలి, ఇంట్లో దేవుడి దగ్గర ఒక దీపం అనేది పెట్టాలి. ఈ 2 చోట్ల మాత్రం ఉదయము సాయంత్రము ఖచ్చితంగా దీపం అనేది వెలిగించాలి. కార్తీక మాసంలో దీపానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా దీపం అనేది వెలిగించుకోవాలి. ఇంకా ఈ మాసంలో పిండి దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు కూడా పిండితో తయారు చేసిన దీపం మనము గుమ్మం బయటి వైపుకు పెట్టేటట్టు పెడితే చాలా చాలా మంచిది. అలాగే మీకు దగ్గర ఈ నూనెలన్నీ ఏమి లేకుంటే కనీసం ఆముదంతోనైనా దీపం అనేది వెలిగించుకోవాలి. కార్తీక మాసంలో ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వాళ్ళకి రాజయోగం అని కలుగుతుంది, ఖచ్చితంగా రాజయోగం కలుగుతుంది. దీపం వెలిగించేటప్పుడు మీకు వీలుంటే 3 ఒత్తులు కూడా వేస్తే చాలా మంచిది. ఎందుకంటే కార్తీక మాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురికి చేసినా మంచిదే, లేదంటే 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా అయినా చేసినా మంచిదే. ఇంకా పువ్వొత్తితో చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ నెల రోజులు కూడా మీరు నాన్ వెజ్ తినకుండా దీపం అనేది వెలిగించినట్టయితే చాలా మంచిది. ఇంకా ఏ రోజుకు ఆ రోజు మనకు కార్తీక పురాణం పుస్తకంలో ఉంటుందండి. ఆ పుస్తకం ప్రకారం మనం పాటించినా కూడా చాలా మంచిది. ఈ నెల రోజులు ఇలా దీపం ముట్టించి ఆ తర్వాత కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించినా కూడా చాలా మంచిది. అలాగే దీపదానం కూడా చేయాలి. దీపదానం ఎలా చేయాలి ఏంటనేది నా వీడియోస్లో ఉందండి, మీరు చెక్ చేసుకొని అది చేసినా చాలా మంచిది. అలాగే నువ్వుల నూనె, ఆ తర్వాత ఆవు నెయ్యి, విప్ప నూనె, ఈ నారింజ నూనె అన్నీ కలుపుకొని కూడా మనం దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క దీపాన్ని వెలిగించినా చాలా మంచిది. అలాగే ఆరిపోతున్న దీపాన్ని కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఆరిపోతున్న దీపానికి ఇంత ఆయిల్ వేసి దీపం వెలిగించినా కూడా చాలా మంచిది. అలాగే ఉసిరి దీపం కూడా వెలిగించుకోవచ్చు. మీకు వీలుంటే ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు ప్రతిరోజు ఉదయము సాయంత్రము. ఇలా ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడిగితే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా గాలి గోపురం దగ్గర, నందీశ్వరుడి దగ్గర, గర్భగుడి ఈ 3 ప్రదేశాలలో దీపం అనేది వెలిగించాలి. మట్టి దీపమైనా వెలిగించుకోవచ్చండి గుడికి వెళ్ళినప్పుడు, ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.